ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. దౌర్జన్యాలకు పాల్పడుతూ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ వర్గీయులు. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన విశ్వనాథం పెద్దకొండయ్య స్థలాన్ని అక్రమంగా కబ్జాకు ప్రయత్నం చేశారు అఖిలప్రియ అనుచరులు. అడ్డుకున్న కొండయ్య కూతురుపై దుర్భాషలాడుతూ దాడి చేశారు అఖిలప్రియ అనుచరుడు రవిచంద్రారెడ్డి. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఈ స్థలం నాది అంటూ దొంగ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించాడు. కూటమి ప్రభుత్వం కాపాడాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. ఎమ్మెల్యే పిఏ రవిచంద్రారెడ్డి గారు నగరం అతంది మా స్థలంలోకి వచ్చి అక్రమంగా గోడలు అన్ని పడగొట్టి మా స్థలంలోకి వచ్చి నువ్వెవరే లంజా అని చెప్పి చెయ్యి తిప్పి జుట్టు పట్టుకొని కొట్టి ఈడ్చి సంపుత లంజా అది ఇది అని కార్లో ఎత్తుకొని పోతుంటే పోలీసు వాళ్ళు కాపాడినారు. పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ డ్యూటీలో. అవి పోలీసు వాళ్ళే మాకు సాక్షులు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేదు. 40,000 కడ్డీలు రూపాయలు అవి 2 ఏళ్ళప్పుడే 40,000 అయినాయి. ఎత్తుకొని వస్తే ఆటోకి ఎత్తుకుంటానే పిలుచుకొని వచ్చి గొడవ చేసి కొట్టి మళ్ళీ అతని దౌర్జన్యం చేసి పోలీసు వాళ్ళే అక్కడ సాక్షులు. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. కేసు తీసుకోమంటే మమ్మల్ని ఒక 10 రోజులు ఎక్కువే తిప్పినారు కంప్లైంట్ తీసుకోనికి. ఏమంటే ప్రభుత్వం ఎవరు తింటే వాళ్ళకే మేము భయపడాల్సిందే అంటుంది డిపార్ట్మెంట్. మేము 31 సంవత్సరం నుంచి ఎకరా 11 సెంట్లు మా అనుభవంలో ఉంది. మేము చుట్టూరు కాంపౌండ్ కట్టుకొని ఉంటే వాళ్ళు నెల రోజుల నుంచి టీడీపీ ఎమ్మెల్యే రవిచంద్రారెడ్డి మరియు సర్వేర్ గారు, రవి ప్రకాష్ గారు, వీళ్ళ అనుచరులు అంతా కలిసి ఒక 5 మంది ఉన్నారు. వీళ్ళు ఎక్కడ స్థలాలు చూసినా ఖాళీ స్థలాలను కబ్జా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. దీంట్లో మా స్థలంను కూడా కబ్జా చేసి కాంపౌండ్ పగలగొట్టి 10 రోజుల నుంచి స్టేషన్ చుట్టూరు తిరుగుతూనే ఉన్నాము. కానీ మేము ఏం చేయాలా అని పోలీసు వాళ్ళు అంటున్నారు. పోలీసుల ముందరనే కొడతంటి కూడా పోలీసు వాళ్ళు సరేలే కానీ సర్దుబాటు కాండి, ఏం కాదుకో అని మాట్లాడుతున్నారు. కొట్టించుకొని కూడా వాళ్ళ ముందర మేము కేసు పెడతామంటే కూడా వాళ్ళు కేసు తీసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ పిఏ కాబట్టి దీన్ని మీరు చంద్రబాబు గారు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని ఆళ్లగడ్డలో మేము దయచేసి మీకు మొక్కుతున్నాం. అయితే గత వారం ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బహిరంగ బెదిరింపులకు పాల్పడ్డారు. తన వద్ద రెడ్ బుక్ ఉందని 100 మంది ఇబ్బందులకు గురి కాబోతున్నారని హెచ్చరించారు. వాళ్ల తోలు తీస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాను మంచి పద్ధతిలో వెళ్తానని ఎవరూ అనుకోవద్దని చెప్పుకొచ్చారు భూమా అఖిలప్రియ. ఒక్కొక్కరికి లెక్క చెప్తా అని చెప్పి తీరుతా. నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్న రెడ్ బుక్ నేను కూడా, దాంట్లో మీ పేర్లన్నీ ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా. ఇంకా 2-3 పాపమని తీసేస్తున్నాను కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. ఓపెన్ గా చెప్తున్నాను. 100 మంది లిస్ట్ నా దగ్గర ఉంది. ఆ 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగంపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటిదాకా యొక్క టీడీపీ నాయకుల యొక్క దౌర్జన్య కాండ అనేది జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన విశ్వనాథం పెద్దకొండయ్య సంబంధించిన స్థలంపై టీడీపీ నాయకులు కన్ను వేశారు. ఏదైతే 61 సెంట్లు గల ఆ యొక్క మిల్లు ఉన్న స్థలాన్ని కబ్జా చేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఆ స్థలం తమకు సంబంధించినదంటూ పెద్దకొండయ్య యొక్క కూతురు అడ్డుపడిన నేపథ్యంలో ఆమెపై మహిళను కూడా చూడకుండా దాడికి పాల్పడడం జరిగింది. టీడీపీ నాయకులైన రవిచంద్రారెడ్డి విచక్షణ రహితంగా ఆ మహిళపై దాడికి పాల్పడడం జరిగింది. ఈ యొక్క దాడిలో ఆ మహిళ యొక్క చెయ్యి కూడా విరిగిన పరిస్థితి, ఆసుపత్రి పాలైన పరిస్థితి కనపడుతుంది. గత
31 సంవత్సరాల నుండి ఆ యొక్క మిల్లుని తాము అనుభవిస్తున్నాము. అటువంటి సమయంలో ఈరోజు దొంగ పత్రాలను సృష్టించుకొని దొంగ రిజిస్ట్రేషన్లు తీసుకొని వచ్చి ఆ డాక్యుమెంట్లు చూపించి ఈ స్థలం తమకు సంబంధించింది అంటూ దౌర్జన్యం చేయడం ఏంటిదని ఆ యొక్క బాధితులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అది కూడా ఆ పోలీసుల సమక్షంలోనే ఆ యొక్క మంగమ్మపై దాడికి పాల్పడడం జరిగింది. ఈ యొక్క దాడిలో ఆ మంగమ్మ చెయ్యి కూడా విరిగిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే గత ఇన్ని సంవత్సరాలుగా తాము అనుభవిస్తున్నామో అటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఆ స్థలము తమదే అంటూ ఆ టీడీపీ నాయకులైన రవిచంద్రారెడ్డి ఈరోజు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అడ్డుగా వచ్చిన తమపై కూడా దాడికి పాల్పడ్డారంటూ మంగమ్మ ఎంతో ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క దౌర్జన్యాన్ని ఆపాలంటూ ఈ యొక్క బాధితులు కోరుతున్నారు. ఏదైతే తమపై దాడికి పాల్పడ్డారో రవిచంద్రారెడ్డి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఇటువంటి దాడులు అయితే కొనసాగుతున్నాయి. సామాన్య ప్రజలను కూడా భయభ్రాంతులు గురి చేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క ఆస్తుల మీద ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఆస్తుల మీద కబ్జా చేయడానికి కూడా టీడీపీ నాయకులు వెనకాడలేని పరిస్థితి. ఎందుకంటే కోట్ల విలువ చేసే యొక్క స్థలాన్ని అక్రమ సర్టిఫికెట్లని అక్రమ పత్రాలను సృష్టించుకొని ఆ స్థలం తమదే అంటూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వారి నుండి తమ ప్రాణాలు కాపాడాలంటూ ప్రభుత్వానికి బాధితులు కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.